నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. ఇంతకు ముందంత ఆయాసం ఆవేశం కనిపించలేదు, బట్ మాటల్లో పదునైతే కనిపించింది. చాలా విషయాల గురించి ఆయన సభ ముందు మైక్ ముందు మాట్లాడడం చూసాం. కాబట్టి ఒక్కొక్క పాయింట్ మనం వద్దాం. ఎప్పుడైతే పార్టీ పెట్టి 2 ఏళ్ల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారు తమిళనాడులో ఎప్పుడైతే సీఎం పీఠ మీద కూర్చున్నారో, అఫ్కోర్స్ ఓటింగ్ ఏమంటారు రిజల్ట్ అప్పటి నుంచే కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం ఎక్కువగా చూసాం. ఎందుకంటే 2014లోనే పార్టీ పెట్టారు, 19 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఇవన్నీ కంపేర్ చేస్తున్నారు. మొదటిగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? చాలా మంది మాట్లాడడానికి పొద్దునే మీరు ఆయన గురించి మొదలు పెట్టించారు కానీ నాతోటి సరే, ఆయాసం ఆవేశం ఇదంతా కూడా సినీ పక్కి. అతను అతని వెనకమాల ఉన్న డైరెక్టర్స్ మొత్తం అతను స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని ఈ రకంగా ప్రజెంట్ చేయమంటే దానికి యాజ్ ఎ సినీ లీడర్ అతనికి అలవాటు కాబట్టి హీ ట్రైడ్. అంతకుముందు ఆయాసం ఆవేశం ప్రదర్శిస్తేనే ప్రజల్ని అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతాం కాబట్టి ఆ ఆయాసం ఆవేశం అప్పుడు ప్రకటించారు. బహుశా నిన్న కూల్గా మాట్లాడడానికి ముక్కు కూడా ఏదో ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నట్టున్నారు కాబట్టి కొంచెం అటువంటి పరిస్థితిలో ప్రశాంతంగానే మాట్లాడాలి, ముక్కు మీద స్ట్రెస్ రాకూడదు. మోర్ ఓవర్ నిన్నటిది వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పని, అంతకు ముందుది వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓటు తీసుకోవాల్సిన పరిస్థితి. నిన్నటిది తను డిఫెన్స్లో ఉండి తను ప్రజలకి వివరణ ఇచ్చుకునే పరిస్థితి కాబట్టి నేను ఆయాసాలు ఆవేశాలు ప్రదర్శిస్తే కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోయి ఇంత ఆవేశపరుడు కదన్నా నేను మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని వాళ్ళు కోరారు అనుకోండి, అది కాదు అనే కదా అతను నిన్న ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసి అది చెప్తారు. సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పే ప్రయత్నం అతను చేశారు. కానీ ఒక రకంగా రెండు కూడా ఒక ఏది మనం కలిసిమెలిసి చాలా కాలం జీవించాం. సినీ ఆరాధన అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. ఆ సినీ స్టార్స్ పట్ల ఆరాధన ఉండబట్టే ఆనాడు ఎన్టీఆర్ గారిని ఆదరించిన, తర్వాత వచ్చిన చాలా మంది సినీ స్టార్లను ఆదరించిన, ఈవెన్ ఎంజీఆర్ గారిని ఆదరించిన చాలా సో అక్కడ ఎంజీఆర్ని ఆదరించారు, తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ని ఆదరించారు. రజనీకాంత్ రావాలని ప్రయత్నించాడు, అసలు రాలేకపోయాడు. తర్వాత కమల్ హాసన్ గారు వచ్చారు, కొంతవరకు రాగలిగారు. ఇక్కడ చిరంజీవి గారు వచ్చారు, పీఆర్పీ పార్టీ. మీరు డైరెక్ట్గా జనసేనకి వెళ్ళారు కానీ పీఆర్పీ యువ నాయకుడు, అదొక ఘట్టం ఉంది. సో సినీ క్రేజ్ అనేది అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. సో దాన్ని కంపేర్ చేయొద్దు, వాళ్ళు వేరు మనం వేరు అనేది. పైగా కలిసి ఎంతో కాలం జీవించాం కదా. పొట్టి శ్రీరాములు గారు మా రాష్ట్రం మాకు కావాలి అనే దానికి వరకు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. మనం రాజులు ఇంకా హిస్టరీలోకి వెళ్తే రాజులు కూడా కలిసే పరిపాలించిన రాచరిక వ్యవస్థ. సో పెద్ద వ్యత్యాసాన్ని ఏమి ఈరోజు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. మనది వాళ్ళది అంత వ్యత్యాసం ఉంది. వాళ్ళు వేరు మనం వేరు అన్నప్పుడు కోయంబత్తూర్కి వెళ్ళి ప్రచారాలు చేయడం ఎందుకు, ఫోన్లో విజయ్తో మాట్లాడడం ఎందుకు, పొత్తు బీజేపీతో పెట్టుకునే ప్రయత్నం విజయ్ దగ్గర ఇతను చేయడం ఎందుకు? సో నిన్న వాళ్ళని ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నంగా వాళ్ళు వేరు మనం వేరు అన్నప్పుడు అని చెప్పే ప్రయత్నం. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమిళనాడు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేశారు. కోయంబత్తూరు వెళ్ళి ప్రచారం చేశారు కదా. అంతకుముందు ఈయన నారా లోకేష్ గారు కూడా దాని గురించి తమిళనాడు గురించి ప్రస్తావించడం జరిగింది కదా. సో చంద్రబాబు నాయుడు గారు వేరు అనుకుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఈవెన్ స్కీమ్స్ తీసుకున్నా కూడా అక్కడ ఎంజీఆర్ ఆ రోజుల్లో ఏ స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశాడో దాన్ని ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ రాష్ట్రంలో పేరు పెట్టి అక్కడ ఇక్కడ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అన్న క్యాంటీన్ ఉంటుంది. అట్లా అక్కడ కిలో ₹2 బియ్యం అక్కడ ఎంజీఆర్ ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎన్టీఆర్ వచ్చాక స్టార్ట్ చేశారు. సో పెద్ద వ్యత్యాసం ఏం లేదు అక్కడికి ఇక్కడికి. ఓకే, కానీ ఆ వ్యత్యాసాన్ని మీరు పోల్చుకోవద్దు అంటూ ఒక రాజకీయ నాయకుడిగా ఉండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి మాట్లాడడం అంటే ఆ హోదా ఒకటి ఉంటుంది కదా, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే తనకు తాను ఒక డిఫెన్స్లో పడ్డాడు. నిన్న అటు వరకు వాళ్ళ క్యాడర్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు కూడా క్యాడర్తో మాట్లాడితే ఏమంటాడంటే మా అన్న వల్లే, మా జనసేనాని వల్లే టీడీపీ గెలిచింది, మేం లేకపోతే టీడీపీ లేదు
ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టినప్పుడు కూడా మా జనసేనాని వెళ్ళి పరామర్శించి అతను బయటకు వచ్చిన తర్వాత ధైర్యం చెప్పిన తర్వాతనే టీడీపీ నాయకులు కానీ కేడర్ కానీ బయటకు వచ్చి పనిచేయడం మొదలుపెట్టారు. మేమే వాళ్ళకి ధైర్యం ఇచ్చింది అనే దీంట్లో వాళ్ళు మాట్లాడతారు. ఇతనేమో అసలు నాకు ఏమీ లేదు, నా వల్ల కాదు మహాప్రభు, నన్ను వదిలేయండి అని కాడి కింద బదిలేసి నిన్న మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మేడం, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు ఏంటంటే అంచెలంచెలుగా ఎదగాలనో, సరే విజయ్ గారిది ఒకటేసారి ఆయన పాలసీస్ కానీ దీనికి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు, ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు అనుకుందాం. ఈయన 2014లో అసలు పోటీయే చేయలేదు, 19లో ఒంటరిగా పోటీ చేశారు. సరే నిన్న మళ్ళీ 24లో కలిసి పోటీ చేశారు. సరే అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ లాగా. 84లో భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలతో మొదలుపెట్టి మెల్లగా ఎదిగింది. సరే ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అంచెలంచెలుగానే ఎదగాలి, ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తారు కదా. ఇతను ఏమంటున్నాడు, ఇక్కడితో ఆగిపోదాం, ఇక ఇంతకు మించి మనం కోరుకోవద్దు, ఇక్కడి నుంచి మనం మోయాల్సింది జనసేన జెండా కాదు తెలుగుదేశం జెండా అంటున్నాడు ఆయన. యాక్చువల్గా అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ పెట్టారంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అది ప్రజలకు సేవ చేయడానికా ఇంకోటి అనేది పక్కన పెడితే సీఎం పీఠం మీద కూర్చోవాలి, అధికారం కోసమే రాజకీయ పార్టీలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పెట్టింది కూడా అధికారం కోసమే. బట్ కాలక్రమేణా ఇప్పుడు ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మేము పుంజుకుంటామనే ధైర్యాన్ని ఇటు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇండైరెక్ట్గా ఇవ్వాలి. కానీ ఎప్పటికీ నేను తోక పార్టీగానే ఉండిపోతాను అని పవన్ కళ్యాణ్ గారు తనంతట తానే ఒప్పేసుకోవడాన్ని, ఇది ఎక్కడ రాజకీయం? అంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. ఈయన కొత్తది 3వ విధానం మొదలుపెట్టాడు. ఒకటి చెప్తా చూడండి. ఒకటి గాంధీ స్టైల్ ఆఫ్ ఇది, ఏది నాకు ఏ పదవులు వద్దు, నేనేమీ అలంకరించను, ఈ దేశం కోసం నేను వాళ్ళతో కొట్లాడతాను, ఈ దేశం బాగుండాలి, మనకు స్వాతంత్రం రావాలి, తర్వాత కూడా నాకు ఏ పదవులు వద్దు, నేను ప్రజలందరినీ లీడ్ చేసి మొబిలైజ్ చేసి త్యాగం చేస్తాను. అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అట్లా కాదు, స్వాతంత్రం కోసం కొట్లాడదాం, స్వాతంత్రం సాధించుకుందాం, సాధించుకున్న తర్వాత మళ్ళా దేశ నిర్మాణం కోసంగా ఏం చేయాలి అన్నప్పుడు పవర్లో కూర్చోవాలి, పవర్లో కూర్చొని మనం ఇవన్నీ నిర్మించుకుంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనే ఒక ఆలోచన, అదొక ఐడియా. అంటే శాంతం వద్దనుకోవడమా, లేదు పవర్లో కూర్చొని ప్రజలకి సేవ చేయాలనుకోవడమా. ఇది ఏది కాకుండా ఒక ఇది 75-80 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈయన కొత్త ఫిలాసఫీని ఏం తీసుకొచ్చాడు. ఇప్పుడు అటు త్యాగము కాదు, ఇటు పూర్తిగా సింహాసనంలో కూర్చొనే ఆలోచన లేదు. సో ఒకరి నీడన ఒకరి పంచన వాళ్ళు చెప్పింది అనుసరిస్తూ తదనుగుణంగా వెళ్దాం, ఇంతకు మించి మనం పవర్ గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నప్పుడు ఆ కింది స్థాయి కార్యకర్తలు ఎవరైనా కానీ, ఈవెన్ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే, మా పార్టీ పరిస్థితి జనసేన పార్టీతో పోల్చుకుంటే మేము ఇంకా ఎక్కడో ఉన్నాం, 1%, 1.5%. బట్ స్టిల్ నేను నా పార్టీలో ఎందుకు పనిచేస్తా ఉన్నాను అంటే, మా పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, దాంతోపాటు నాకు కూడా ఏదో ఒక ఇది రావాలి, నేను కూడా నేను అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి నేను చేయాలనుకున్నది చెయ్యాలి అంటే, ఈ స్థితిలో ఉన్న మేము కూడా అది ఆలోచిస్తే, ఆయన నాకు ఒక మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే చాలు, మా అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి కూడా ఇస్తామని అంతకుముందు ఒక లెటర్ హెడ్ ఇచ్చారు. సో మా అన్నకు కూడా కుదిరితే ఒక మంత్రి పదవి ఇస్తే చాలు, ఇక ఇంతకు మించి మాకు అవసరం లేదు, నేను మా అన్న మా ఫ్యామిలీ మేము బాగుంటే మీరందరూ కూడా మా బాగోగులను చూసుకుంటూ మీరు ఎంజాయ్ చేయండి, మీరు కష్టపడుతున్నది నాకు తెలుసు, మీరు ఇబ్బంది పడుతున్నది నాకు తెలుసు, ఇబ్బంది పడండి, కష్టపడండి, నన్ను ఈ ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టండి, అంతకు మించి ఆశ లేదు అంటున్నాడు. సో అదే ఒక్క ఉప ముఖ్యమంత్రి కాపులకి కావాలి అనుకుంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధపడతాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదైనా ఒక పార్టీ ఆ సీఎం కుర్చీలో కూర్చున్నది అని అంటే ఒక బలమైన సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం ఉంది, వాళ్ళ ఓట్లు ఉన్నాయి. సో దాన్ని అంటే కులం గురించి కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మొన్న ఎలక్షన్స్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి, కాపులు మా సామాజిక వర్గం ఎప్పుడు యాచించే స్థితిలోనే ఉండిపోతారా, శాసించే స్థితికి వెళ్ళరా, మేము వస్తాం, మేము రావాలి, దాని అనుగుణంగానే మొన్నటి ఎలక్షన్స్ మనం చూసాం.
తీరా వచ్చిన తర్వాత అసలు నాకు సీఎం పీఠం వద్దు అంటున్నారు ఆయన. అంటే వద్దు అంటే తనకి అవకాశం లేదని తనకి తెలుసు, అంతకు మించి పోరాడలేను అని లేదని తెలుసు అందరికీ తెలుసు, తనకి. అన్ని పార్టీలకి తెలిసిన ధైర్యంగా ఉంటాయి కదా. ఇంతకు మించి పోరాడలేను అనేది అతనికి తెలుసు, ఇంతకు మించి పోరాడి శక్తిని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు అనేది అతనికి అంటే తెలుసు. తన ఫెయిల్యూర్ ని తను ఒప్పుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మనకి ఇంతటితో ఇంతకు మించి ఆస్పిరేషన్ వద్దు అంటున్నాడు ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఇందాక కులం గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళందరూ ఏం ఆశ పెట్టుకున్నారంటే మన వల్ల కదా ఈ విజయం సాధ్యమైంది, సో 2.5 సంవత్సరం టీడీపీ రూలింగ్లో ఉంటే 2.5 సంవత్సరం ఇది మన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అనే ఆశ, ఆ చర్చ కూడా నడిచింది. ఒకనొక టైంలో లేదు హంగ్ లాంటిది ఏదన్నా వస్తే, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 90 ఏదో వచ్చి, మన టీడీపీకి 70-80 వచ్చి, మిగతా ఈయనకు ఒక 20 వస్తే కుమారస్వామి లాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి అవుతాడు, ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆ సామాజిక వర్గం చాలా ఆశతో ఎదురు చూసింది. బట్ ఇతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నాకు వద్దే వద్దు, ఆ కుర్చీ వైపు నేను చూడను, మనం ఎవ్వరం దాని గురించి ఆలోచించొద్దు, చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు, మనం సేవ చేస్తూ ఉందాం, సేవకులుగా ఉందాం తప్ప పాలకులుగా వద్దు అనేది ఆయన నిన్న వాళ్ళ కార్యకర్తలకి క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది సో విజయ్, జన సైనికులు ఒప్పుకుంటారా దీనికి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకంటూ అర్థమైపోదా? ఇంకొక మాట మేడం, ఇతనికన్నా రాజకీయాల్లో విజయ్ జూనియర్. ఇతను పిఆర్పి కాలం నాటి నుంచి, అంటే 2009 కాలం నాటి నుంచి వెరీ సీనియర్ రాజకీయ నాయకుడు. సో అప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 2 సంవత్సరాల్లో వచ్చి విజయం సాధించగలిగాడు విజయ్ అంటే బికాస్ కరెక్టివ్ స్టెప్స్, కరెక్టివ్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఆ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకొని, అవి కరెక్ట్ చేసుకొని, నేను కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, నా ప్రజలకి నేను అనుకున్నట్టుగా నేను అందించగలగాలి అనేది వదిలేసి, నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నాకు కావాల్సినవి నాకు అందుతున్నాయి, అధికారం ఉంది, హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇంతకు మించి ఆస్పైర్ చెయ్యొద్దు అనేది ఇది థర్డ్ స్ట్రాటజీ అని చెప్తున్నాను. అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిని ఇటువంటి ఉద్దేశాలతో ఉన్న వాళ్ళని చూసినట్లుగా కనిపించడం లేదు. ఎవరైనా అధికారం కోసమే కదా. అస్సలు డెఫినెట్గా ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు. చూడండి మీరు, అక్కడ జార్ఖండ్లో మధుకోడ్ అని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే గెలిచాడు. కాంగ్రెస్కి బీజేపీకి ఆల్మోస్ట్ సమానమైన ఓట్లు వచ్చినాయి. ఆ ఒక్క ఓటుతో ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. నేను ఒక్క ఓటుతో గవర్నమెంట్ ఫామ్ చేసే బదులు నాకే ముఖ్యమంత్రి ఎవరిస్తే నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను, ఒక్క ఓటుతో అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో జగదాంబిక పాల్ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడున్న క్రైసిస్లో, పొలిటికల్ క్రైసిస్లో ముఖ్యమంత్రి అయితే చాలు అనుకొని ఒకరోజు ముఖ్యమంత్రి చేసి వచ్చాడు ఆయన. అంటే ఒక్కరోజు ముఖ్యమంత్రి కోసం కూడా ఉన్న పరిస్థితులు. సో దాన్నంతటిని ఇతను ఏం చెప్తాడంటే, నేను ఆ చెడ్డ పేరు తెచ్చుకోలేదు, నేను త్యాగం చేయదలుచుకున్నాను, దానికి పేరు త్యాగం అని చెప్తాడు. కానీ అతను కంఫర్ట్ జోన్లో అతనికి కావాల్సినవన్నీ అతనికి అందుతున్నప్పుడు అతను అక్కడికి సాటిస్ఫై అయ్యాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సిద్ధాంతం అనే ఒకటి అనుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం మీరు పెద్ద పదం సిద్ధాంతం అంటే ఏం సిద్ధాంతం చెప్పండి? జనసేన సిద్ధాంతమా? లేదు ఆ రోజు ఉమ్మడిగా కలిసి వాళ్ళ ముగ్గురు, ఏది బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమి కలిసిన ఆ సిద్ధాంతమా? లేదు 19లో మాయావతితో కలిసి అంబేద్కర్ కాంశీరామ్ సిద్ధాంతమా? అతను చెప్తున్న చెగువీర సిద్ధాంతమా? అంటే వాళ్ళు ఒక సిద్ధాంతం దగ్గర అదే ఏ సిద్ధాంతం? నాకు ఎప్పుడు ఇప్పుడు నిన్న సనాతన గురించి మాట్లాడుతున్నాడు, ఆ సనాతన సిద్ధాంతమా? ఏది అతని సిద్ధాంతం? మొన్నటి వరకు ఇంకొక మాట కూడా అన్నారు, బలమైన సామాజిక వర్గంగా ఉన్నాం కాబట్టి దేశం అంటే మీకు ఎలానూ ప్రేమ లేదు, కులం బట్టి అయినా మీరు చూడండి అన్నారు. నిన్న అసలు కులాలకు సంబంధించి ఆలోచన నేనేమంటా అంటే, సిద్ధాంతం అనే దగ్గర ఇప్పుడు ఎక్కడ ఆగారు? ఈ ఇన్ని సిద్ధాంతాలు, ఏది చెగువీర సిద్ధాంతం, అంబేద్కర్ కాంశీరామ్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఒకటే సిద్ధాంతంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చెప్తే అదే వాళ్ళ సిద్ధాంతం. ఓకే, అంతకు మించిన సిద్ధాంతం ఏం లేదు కదా. మనం ఆయన్ని మోస్తాం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా టీడీపీని గద్దెపైన కూర్చోబెడదాం, దానికోసం మనం పనిచేద్దామంటే ఇండైరెక్ట్గా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిది ఏ సిద్ధాంతం ఉందో పవన్ కళ్యాణ్ అదే సిద్ధాంతం అని చెప్తున్నాడు. జనసేనకంటూ ఒక సిద్ధాంతం ఏమీ లేదు. మీరు అడిగిన ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, మీకు ఎట్లాగ రాష్ట్రభావం లేదు, కులభావం తెచ్చుకొని అన్నా నాకు ఓట్లేయండి అని అడిగాడు. ఇప్పుడు ఆ కులభావన కూడా వదిలేసి మనం
చంద్రబాబు నాయుడు కోసం పనిచేద్దాం, కుల భావన లేదు, రాష్ట్ర భావన లేదు, ఏ భావన లేదు, ఒకటే భావన, తెలుగుదేశం భావన. సో తెలుగుదేశం కోసం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటారు. ఇంకొక 15 ఏళ్ళు అంటే అందరూ కాస్త హర్షించేవారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటూ లోకేష్కి ఆ పగ్గాలు అందించడానికి సుముఖంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విభేదించాలి కదా. నేనేమంటా అంటే దానికి కూడా ఆయన ఓకే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉండి పవన్ కళ్యాణ్కి 15 ఏళ్ళు భుజం మోస్తానన్నా కూడా ఎవరు వాళ్ళ పార్టీలో ఉండే జన సైనికులు కానీ లేకపోతే వీర నారీలు కానీ ఒప్పుకుంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఏనీ పొలిటికల్ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కేడర్ మొత్తానికి, రాష్ట్రంలో ఉన్న కేడర్ మొత్తానికి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. వాళ్ళందరికీ ఎంతో పదవుల్లోనో అధికారంలోనో భాగస్వామ్యం కల్పించగలుగుతారు. తద్వారా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఒక లీడర్గా, ఎండ్ ఆఫ్ ద డే లీడర్గా ఒక పదవి వస్తే ఒక గౌరవం వస్తుంది. అందుకే కదా ఎవరైనా కృషి చేసేది. అది ఏది రాకుండా మీరు ఇట్లే పనిచేయండి, మీకు పదవులు రావు, మీరు కేడర్గా ఉండండి, పదవి నాకు, మా అన్నకి, ఇంకొక మంత్రి ఎవరు ఉన్నారు, అంతవరకు పదవులు ఉంటాయి అనే రకంగా మాట్లాడితే దాన్ని మీరు నేను విమర్శించడం కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. బొలిశెట్టి గారు వీళ్ళందరూ వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడినా కూడా వీళ్ళేదో మాట్లాడుతున్నారంటారు, కానీ మీరు నేను మాట్లాడవసరం. ఆయన పోలవరం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడడం జరిగింది, వాళ్ళు బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో ఇంకో బొలిశెట్టి గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ పార్టీలో నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే క్యాడర్కి అయితే ఇది రుచించే అంశం కాదు. మీరు ఇబ్బంది పడుతున్నా భరించండి అంటే ఎందుకోసం భరించాలి వాళ్ళు? రానున్న పోని 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నా పార్టీ లీడర్ ముఖ్యమంత్రి అవుతాడు, మేము కూడా ఎదుగుతాం అని ఒక ఆశ ఉంటే వాళ్ళకి ఏదన్నా ఎదగలుగుతుంది. కానీ ఇదేదీ లేదు, 15 సంవత్సరాల పాటు నేను భుజం వేయడానికే ఉన్నాను అని క్లియర్గా చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు? అండ్ ఇంకొకటి, సమయం సందర్భాలను బట్టి ఎప్పుడైనా సరే ప్రజల పక్షంగానే అధికారులు మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తూ ఉంటాం. ఏం చేశారన్నది పక్కన పెడితే ఏదైనా వచ్చిందనుకోండి, ఎవరైతే ఓట్లు వేశారో ప్రజలే మా దేవుళ్ళు అంటారు, ప్రజా నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తున్నాం అని అంటారు మన ప్రజాస్వామ్యంలో. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు తప్పంత జనాలదే. నేను 2019లో పోటీ చేశాను 2 సార్లు 2 చోట్ల, మీరు ఎక్కడ నన్ను విన్ చేయించలేదే అంటే ప్రజలను తప్పు పట్టి చెప్తున్నారు. మరోపక్క విజయ్ గారి గురించి వచ్చినప్పుడు ఊళ్ళో పెళ్ళికి అంటూ ఆగడం, అంటే ప్రజలను ఎలా చూస్తున్నారు? అంటే ఒకటి, ప్రజల్ని తక్కువ, అంటే అతను వస్తే గ్యారంటీగా గెలిపించేయాలి అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళు ఇది ఉంటాయి. లీడర్ అనేవాళ్ళు డెఫినెట్గా దాని నుంచి సరిదిద్దుకొని, కరుణానిధి గారికి కూడా ఒక టైంలో ఒకటే సింగిల్ ఎమ్మెల్యే గెలిచాడు, వదిలేసేలా, మళ్ళీ నెక్స్ట్ టైంకి అధికారంలోకి వచ్చాడు ఆయన. సో గెలుపు ఓటములు సహజం, కానీ దాన్ని ఇదిగా పెట్టుకుని నెక్స్ట్ హౌ టు గో ఫార్వర్డ్, ఎట్లా ఫైట్ చేయాలనేది మాట్లాడాలి తప్ప నన్ను గెలిపించలేదు కాబట్టి ఇక నా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్క సీట్ వచ్చినట్టు కూడా ఆ రోజు ధైర్యంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నన్ను గెలిపించాడు, సో చంద్రబాబు నాయుడు నన్ను గెలిపించాడు, నాకు మంత్రి ఇచ్చాడు, నన్ను కంఫర్ట్ జోన్లో పెట్టాడు, నాకు కావాల్సిన అధికారాన్ని ఇతరన్నీ నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడుతో అంటే ఒక రకంగా ఒక వింగ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ బయటికి ఒక విడిగా ఇంకొక పార్టీగా కనపడుతుంది. కానీ ప్రజల్లో ఆ సమీకరణాలు లేకపోతే ఆయన చెప్పిన కుల భావన తెచ్చుకొని ఓట్లు వేయండి అంటే ఆ కులం యొక్క ఓట్లని పోలరైజ్ చేసి గ్యాదర్ చేసుకోవడం కోసంగా ఒక పార్టీగా మనకి ఆయన మాటలను బట్టి చూపించే ఒక ప్రయత్నం చేశాడు తప్ప అదర్వైజ్ ఇట్ ఇస్ ఎ వింగ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనే రకంగా కూడా కనపడతా ఉంది. అది ఇవాళ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా వరకు ఆ రకంగా మాట్లాడుకుంటారు. తర్వాత మీరు అన్నారు ఊళ్ళో పెళ్ళైతే మనకెందుకు హడావిడి అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే మరి తెలుగుదేశం పార్టీ గెలిస్తే వీళ్ళకెందుకు హడావిడి అంటే వాళ్ళు విధిల్చే ఆ చిన్న చిన్న పదవులో ఒక మంత్రో 2 మంత్రులో లేకపోతే వాళ్ళ అన్నకిచ్చే ఎమ్మెల్సీ కోసమో హడావిడి రాష్ట్రంలో ఉన్న కేడర్ అంతా చేయాలి అనే ఒక మీనింగ్ వచ్చినట్టుగా కనపడతా ఉంది కదా. అప్పుడు హడావిడి ఎవరు చేస్తున్నట్టు? హడావిడి ఎవరు చేస్తున్నారు? జనసేన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు హడావిడి చేస్తున్నారు? తెలుగుదేశం గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు కాబట్టి. సో
ఒక రకంగా అది కూడా వాళ్ళ క్యాడర్నే తిట్టాడు ఆయన అనుకోవచ్చు. అండ్ మరోపక్క ఆయన జై అమరావతి అని కనుక అన్నట్లయితే ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది, మీరు జై ఆంధ్ర అనాలి అంటే. అసలు అలాంటి కొన్ని కాంట్రవర్సీ డైలాగులు వేశారు నిన్న. మన ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే ఒక 50,000 సమీకరించారు, ఇంకో 50,000కి సిద్ధమవుతున్నారు. ఈయన ధోరణి వేరు మాటల్లో తెలుస్తుంటుంది. బట్ మేము ఇద్దరం కలిసే కాపురం చేస్తామంటారు వీళ్ళు. అంతకుముందు మీకు గుర్తుంటే అసలు ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఆ రైతులు ఉండవల్లి పెనమాక రైతులు కొంతమంది అడ్డం తిరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని బలవంతంగా భూసేకరణ చేస్తే క్షమించే పరిస్థితి లేదు, ఊరికిన పరిస్థితి, ఆ రైతుల మధ్య గోల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉండవల్లిలో రైతులు కొత్తగా ఏదో దీక్ష కూడా చేస్తూ ఉన్నారు, ఇవ్వమంటారు. సరే పక్కన పెడితే ఈయనేమో 33,000 ఎకరాలని ఈయన అంటున్నాడు. సరే అది 33,000 ఎకరాలు ప్లస్ 17,000 ఎకరాలు అటవీ భూములు కలిపి ఆల్రెడీ ఎప్పుడో 50,000 ఎకరాలు అయింది. ఇంకొక 50,000 ఎకరాలు ఖచ్చితంగా పూల్ చేసి తీరుతామంటున్నారు. మంత్రి నారాయణ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. క్యాబినెట్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో క్యాబినెట్లో డిస్కషన్ చేసి క్యాబినెట్లో ఆమోదిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఏం చేస్తున్నట్టు? అంతే. అతని దాకా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోవాలా, రాలేదనుకోవాలా? అది 1,00,000 ఎకరాలు ఖచ్చితంగా అవ్వాలి. ఈ 50,000 ఎకరాలతోనే కనుక చేస్తే అమరావతి అనేది ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోద్ది. 1,00,000 ఎకరాలు కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి చెప్తుంటే అది మరి కంఫర్ట్గా మర్చిపోతున్నారా? లేదు రేపు ఏదైనా అవసరం అయితే నేను ఇంతవరకు అది ఆ రోజు కూడా మాట్లాడానని చెప్పుకునేదానికి మాట్లాడుతున్నారా? అంటే మేబీ అతనికి గుర్తుంటుందా, గుర్తులేదా, లేకపోతే నటిస్తున్నారా? ఇది కాస్త గందరగోళమైన పరిస్థితులే. అసలు మనం కూడా ఏం మాట్లాడాలి, అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో తెలిస్తే. నేను ఇందాక మీరు స్టాండ్ అని పెద్ద పెద్ద పదాలు, స్టాండ్ లేకపోతే విధానాలు ఇవన్నీ వదిలేండి ఆయన దగ్గర. అదే 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 ఆయన హీఈస్ కంఫర్ట్ విత్ వాట్ హీఈస్ హ్యావింగ్ నౌ, వాట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గివింగ్ టు హిమ్. అంతవరకు ఆయన చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాడు. కాబట్టి ఆయన అంతటితో విధానాలు, ఆశయాలు ఇవన్నీ పక్కన పడేయండి. అవన్నీ ఆయన మీటింగులకి, స్పీచ్లకి మాత్రమే పరిమితం అయ్యి. నిన్న అనంతపురంలో డిఫెన్స్ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన జరిగింది. ఒక 24 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, 24 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, వరదలా వచ్చేస్తున్నాయి అంటున్నారు. నిజంగానే అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిగర్స్, పెద్ద పెద్ద ఫిగర్స్ చెప్పడంలో డెఫినెట్గా దిట్ట. అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో కూడా 18 లక్షల కోట్లకు ఎంఓఏలు జరిగినాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. సరే అవన్నీ ఎక్కడికి వచ్చినాయా, ఎప్పటికి వెళ్ళినాయా, వెళ్ళిపోయినా తెలియదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డేటాలో కూడా చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో మన స్టేట్ 8th ప్లేస్లోనో 9th ప్లేస్లోనో ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల లోపే. ఇప్పుడు మాట్లాడుతుంది 24 లక్షల కోట్లు. అది ఇంతా కూడా 50,000 కోట్లు కూడా లేదనుకుంటే 25,000 కోట్లు, 30 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ అమౌంటే వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్లే రావట్లేదు. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మొత్తం ఆగిపోయారు. పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మొత్తం విత్డ్రా చేసుకొని స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి 25 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు జరుగుతాయి, దాన్ని ఇన్ని లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చేస్తాం అనేది భ్రమల్లో ప్రజల్ని ఒక ఆశల్లో అట్లా ఉంచడమే తప్ప అదర్వైజ్ ఏ డేటా ప్రకారం, ఏ స్టాటిస్టిక్స్ ప్రకారం అది లాజికల్గా మాట్లాడాలి కదా. సో రాజకీయంగా మాట్లాడిన ఒక స్టేట్మెంటే తప్ప. సరే నిన్న అనంతపూర్లో డిఫెన్స్ దీనికి సంబంధించి అంటే బహుశా అది వితిన్ ఏది దేశం అంతర్భాగంగా డిఫెన్స్లో పెట్టుబడులు రావాల్సినవి మన ఇండియాలో కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో కొంచెం తోడ్పాటు అందినట్టుంది. ఈ రాష్ట్రంలో పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టున్నారు. కానీ నిన్నటి ఉదాహరణ కూడా చూస్తే మేడం, ఇదే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఉండుంటే ఇతను స్పెషల్ కేటగిరీ స్టేటస్ని స్పెషల్ ప్యాకేజ్ కింద మార్చుకొని, ప్యాకేజ్ కాదు మళ్ళీ స్టేటస్ కావాలని 3-4 సార్లు పిల్లిగంతులేసి చివరికి దాన్ని మొత్తాన్ని నీరుగార్చడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నీరుగార్చడం జరిగింది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పారు, అది కానీ ఉండుంటే చంద్రబాబు నాయుడు తిప్పలు పడవసరంలో, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, నేను, XYZ ఎవరు తిప్పలు పడవసరం. ఈ పాటికి
డెఫినెట్గా అప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలిగి ఉండేవాళ్ళం. ఆటోమేటిక్గా అది ఇవ్వాల్సిన బాధ్యత డెఫినెట్గా వరదలా వచ్చుండే ఇన్వెస్ట్మెంట్స్. సో అది లేకుండా ఇవాళ అది చేసిన తర్వాత ఇవాళ దేహి అనే పరిస్థితి, అతని మోడీ ఇచ్చాడు, రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు అని మనం ఒక భిక్ష అడుక్కుంటే వాళ్ళు మనకి ఇచ్చారు అనే చెప్పుకునే పరిస్థితి కానీ, లేకపోతే హక్కుగా రావాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ వాళ్ళని బతిమలాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే, దీనికి మీరు అనంతపూర్ గురించి ఎత్తారు కాబట్టి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా దాన్ని ఇవ్వదలుచుకున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన క్లెయిమ్ చేసుకున్నారు దానిపైన, మొత్తం నేనే అనే క్లెయిమ్ చేసుకున్నారు. కానీ అందులో నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నిన్న మడకసిరకు సంబంధించి కూడా 2 కంపెనీస్కి శంకుస్థాపన వర్చువల్గా, అదే పుట్టపర్తి నుంచి వర్చువల్గా చేయడం జరిగింది. మడకసిరలో కూడా 2 కంపెనీస్ వస్తున్నాయి. అవి ఎక్కడొస్తూ ఉన్నాయంటే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014కి ముందు రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండగా అక్కడ 1600 ఎకరాలు భూములు సేకరించి ఆ ప్రాంత రైతుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కోసం మేము ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా సేకరించిన భూములు అయ్యి ఆ భూముల్లో ఇవాళ పెడుతున్నారు. సో మొత్తం నేనే సాధించుకొచ్చా అనేది. అదేవిధంగా అక్కడ ఆ డిఫెన్స్ ఇండస్ట్రీస్ రావటం కోసం రఘువీరారెడ్డి గారు ఎవరైతే అంతకుముందు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారో, ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు సతీష్ రెడ్డి గారితో 2016 నుంచి నిత్యం ఫాలోఅప్లో ఉండి అవి ఆల్మోస్ట్ అక్కడికి రావటానికి కృషి రఘువీరారెడ్డి గారిది, సతీష్ రెడ్డి గారి ద్వారా. సరే, 2024 ఎలక్షన్ టైంలో రఘువీరారెడ్డి గారు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సుధాకర్ గారని ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసి వచ్చి రాజశేఖర రెడ్డి సర్కిల్ దగ్గర, రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు రఘువీరారెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను 2014కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా నేను సేకరించిన భూముల్లో గనక మీరు ఒకవేళ సుధాకర్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దాంట్లో నేను ఇండస్ట్రీస్ తేకపోతే, మన మడకసిర ప్రాంత యువతకి ఉద్యోగాలు ఇప్పించలేకపోతే ఇక్కడికిక్కడ నా మెడ కోసుకొని నేను ఆత్మహత్య చేసుకుని ఆత్మార్పణ చేస్తాను అని చెప్పారు. సో ఒకంత నాకు చాలా, అంటే మీరు ఇంతకుముందు రఘువీరారెడ్డి గారితో మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆయనది అంతా పాజిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది, అసలు ఈ టైప్ ఆఫ్ భాష అసలు ఆయన నోట్లోంచి రాదు అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురై, ఏంటి ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఈయన, అది గగ్గురుపాటుగా ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడిన తర్వాత మీటింగ్ అంతా అయిన తర్వాత నేను సుధాకర్ అన్న వాట్ ఈస్ దిస్ అంటే ఆయన ఏం చెప్పారంటే, లేదు రామకృష్ణ, మనం ఆల్రెడీ భూములు సేకరించి పెట్టాము, రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉండగానే 1600 ఎకరాలు సేకరించాము, సతీష్ రెడ్డి గారితో నిత్యం టచ్లో ఉన్నాము, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినాయి, కంపెనీస్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా వస్తాయని నమ్మకం ఆయన ఉంది కాబట్టి అంత పెద్ద హామీని అంత స్ట్రాంగ్గా ప్రజలకి చెప్పగలిగారు అని చెప్పి, అది దానికి బ్యాక్గ్రౌండ్. అది తర్వాత నిన్న ఇంకొక మాట ఏం మాట్లాడంటే, నేను ఏది హార్టికల్చర్ హబ్ చేస్తాను ఆ ప్రాంతాన్ని 1,00,000 కోట్లు పెట్టి అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు, ఇప్పటికి 17 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు 9.5 సంవత్సరం ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఏళ్ళు, అంటే దాదాపుగా 16-17 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి హార్టికల్చర్ హబ్ చేయాలి అని. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆ మామిడి రైతులు, అరటి రైతులు, బొప్పాయి రైతులు వీళ్ళంతా నష్టపోయాం, మా పరిస్థితి ఏంటి అని హార్టికల్చర్కి సంబంధించిన రైతులు గోల పెడితే పట్టించుకున్న దిక్కులేదు. ఇవాళ వచ్చి 1,00,000 కోట్లతో నేను హార్టికల్చర్ హబ్ చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్తే, ఆ ప్రాంతంలో హార్టికల్చర్ని పెంచి దాన్ని హార్టికల్చర్ వైపు తీసుకెళ్ళింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండగానే దాదాపు 4-5 లక్షల ఎకరాలని హార్టికల్చర్ వైపు మలిచి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్కి 90% సబ్సిడీలు ఇచ్చి, ఎందుకంటే నీటికి కటకట అనే పరిస్థితి అక్కడ రాయలసీమలో. సో అటువంటి పరిస్థితుల్లో ఆ హార్టికల్చర్ని పెంపొందించడానికి ఆలోచన చేసింది ఆ రోజు, ఇంప్లిమెంట్ చేశాం మేము. మన్రేగా ఏదైతే వర్కర్స్ ఉంటారో మన్రేగా వర్కర్స్ని హార్టికల్చర్కి ఆనార్యం మేము అనుసంధానం చేయడం జరిగింది కాంగ్రెస్గా. ఇవాళ మన్రేగా మొత్తాన్ని ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. ఎత్తేసే పరిస్థితి వస్తే ఆ మన్రేగా గురించి ఏమనేది ఒక మాట లేదు, అడిగే ధైర్యము లేదు. సో అటువంటి పరిస్థితులు అది. ఇంకా కామెడీ ఏంటంటే, హంద్రీనీవా గురించి, జీడిపల్లి రిజర్వాయర్ గురించి కూడా నిన్న ఆయన క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చేశారు. హంద్రీనీవా నీళ్లు ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి రఘువీరారెడ్డి గారు కర్నూలు జిల్లా మాల్యాల నుంచి జీడిపల్లి వరకు
ఆ కాలువ గట్లంటే పాదయాత్ర చేసుకుంటూ భగీరథ విజయయాత్ర అని జీడిపల్లి దగ్గర వాటర్ తీసుకెళ్ళి అనంతపూర్లో విడిచిపెట్టింది. ఈనాటికి ఆ పాదయాత్ర విజువల్స్ ఉన్నాయి. అంటే ఒక్క ఎప్పటి నుంచో టీడీపీకి సంబంధించి క్రెడిట్ చోరీ అంటూ యా ఒక పెద్ద పదం వాడుతున్నారు. అదే ఆ క్రెడిట్ చోరీల ప్రాసెస్ లిస్ట్ లో చాలా ఉంటాయి. ఇది చూడండి, చెప్తా చూడండి. సో అది కూడా ఆ జీడిపల్లి రిజర్వాయర్ని కూడా తన దీంట్లో వేసుకున్నారు. దీనికి మీకు కేసీఆర్ గారు అంతకుముందు డీకే అరుణ్ గారు ఏదో విమర్శిస్తే రఘువీరారెడ్డి శ్రీశైలానికి ఒక బొక్క కొట్టి ఆ నీళ్లను తీసుకొని పోతూ ఉంటే అనంతపూర్కి డీకే అరుణ్ గారు ఆయనకి హారతి పట్టారు. ఈ రాష్ట్రం పట్ల ఏం ప్రేమ ఉంది అంటే రఘువీరారెడ్డి గారు నీళ్లు తీసుకెళ్లారు అనేది కేసీఆర్ గారు చెప్పడం. చిరంజీవి గారు అయితే ఒక సందర్భంలో రఘువీరారెడ్డి గారు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పుడు విష్ చేసే ప్రోగ్రామ్ గారు చిరంజీవి గారు చెప్పారు, ఇంద్ర సినిమాలో నేను నటించి రాయలసీమకి నీళ్లు తీసుకెళ్తే నిజంగా తన ప్రజలకి, తన రాయలసీమలో తను నమ్మిన వాళ్ళకి నిజంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రజలకి నీళ్లు తీసుకెళ్ళిన నిజమైన హీరో రఘువీరారెడ్డి అని చిరంజీవి గారు చెప్పారు. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండి కూడా సో ఏది ఏమైనా అంటే నేనేమంటా అంటే మనం పక్క రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ గారు నిన్న గెలిచారు, గెలవంగానే ఏం చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో విమర్శించుకోండి, పాలసీస్ విమర్శించుకోండి, వ్యక్తిగతంగా రిలేషన్ విజయ్ గారు వెంటనే స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, మిగతా ప్రతిపక్ష నాయకులను కలిశారు, మద్దతు ఇస్తున్న నాయకుల్ని కలిశారు. అదేవిధంగా కేరళలో చూసుకున్నప్పుడు సతీశన్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే వెంటనే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న పినరాయి విజయన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కలిసి మాట్లాడి ఆయన దగ్గర చేసి రావడం జరిగింది. అవతల వాళ్ళు కూడా అంతే సాధారణంగా ఆహ్వానించి ఇద్దరు కలిసి. సో ఎప్పుడైతే మీ పాలసీస్లో రూలింగ్ అండ్ అపోజిషన్ కొట్టుకోండి, కానీ రాష్ట్రం వచ్చినప్పుడు ఎప్పుడైతే అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ కలిసి పనిచేస్తాయో ఆ రోజు రాష్ట్రానికి బెనిఫిట్ చేయగలుగుతాం. కానీ ఈర్షా ద్వేషాలని నిత్యం ఒకళ్ళ మీద ఒకళ్ళు నూరి పోసుకుంటా ఉండి 2 వర్గాలుగా ప్రజల్ని విభజించేసి వీళ్ళని కొట్టుకు సస్తుంటే వాళ్ళు పైన కూర్చొని అబ్బా కావాల్సినంత నిప్పు పెట్టాం తన్నుకుంటున్నారు అనే రకంగా రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజలు వ్యక్తిగతంగా నష్టపోతారు, రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి లేకుండా రాష్ట్రం నష్టపోద్ది. అండ్ మరోపక్క అంటే ఎప్పుడైతే పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ధరలన్నీ పెరగబోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పారు, ఆర్థిక నిపుణులు చెప్పడం జరిగింది. అస్సలు పెంచమన్నారు. గ్యాస్ ధరలో మనం చూసాం, వంట గ్యాస్కి ఇబ్బంది లేకపోయినా కమర్షియల్ గ్యాస్కి ఎంత ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు మేము పెంచమన్నారు, నిన్నటి వరకు పెంచలేదు. నిన్న లీటర్కు 3 రూపాయలు చొప్పున పెరిగింది. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ గారు కూడా వెంటనే స్పందించారు. ఇప్పుడు యుద్ధాలు వస్తాయి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వాలు అంటే గవర్నమెంట్స్ తప్పు చేస్తున్నాయి, ప్రజలు దాని భారాన్ని మోయాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే ట్వీట్ చేయడం చూసాం మనం. ఏం చెప్తారు ఫైనల్గా? రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పిన ట్వీట్ని మీరు లోతుగా విశ్లేషిస్తే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు ప్రజలను ఎత్తిన భారాన్ని వేసింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా యుద్ధాన్ని ఒక సాకుగా చూపిస్తుంది, కానీ ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో అంతకు ముందుకే వీళ్ళు దెబ్బతినుంది ఆర్థిక వ్యవస్థ మొత్తం. యుద్ధంని వీళ్ళు సాకుగా చూపించి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒక అవకాశం దొరికింది. మీరు డాలర్ వాల్యూ తీసుకుంటే యుద్ధం ఎప్పుడు ఫిబ్రవరి 26 ఆ ప్రాంతాల్లో యుద్ధం మొదలైంది. ఆ తర్వాత డాలర్ వాల్యూ ఎంత పతనమైంది? 3 రూపాయలు 4 రూపాయలు పతనమైంది. అప్పటికే 90కి రీచ్ అయింది డాలరు. యుద్ధానికి ముందుకే 90కి రీచ్ అయింది డాలరు. యుద్ధానికి ముందుకే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మనం 100 రూపాయలు 105 రూపాయలు ఏది పెట్రోల్కి కడుతున్నాం, 94 95 రూపాయలు డీజిల్కి కడుతున్నాం. ఏది క్రూడ్ ప్రైజెస్ చాలా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్లో దొరుకుతున్నా కూడా. సో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ చేతిలో ఎప్పుడో పతనమైంది. కానీ యుద్ధాన్ని ఒక సాకుగా చూపించి ఇప్పుడు యుద్ధం వల్ల ఇగో ఈ డాలర్ ఎంత పడిపోయింది, యుద్ధం వల్ల డీజిల్ పెట్రోల్ ప్రైజెస్ పెంచాల్సి వస్తుంది, అది కాదు రీజన్. ఇది ఎప్పుడో దెబ్బతినింది వాళ్ళ చేతుల్లో. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.